సుష్మా గారు సుష్మా గారు ఆన్ చేశారు చూడు. పత్రిజీ గురుదేవులకు, సదానంద యోగి గారికి, మనకింతటి జ్ఞానాన్ని అందించిన మనకి పత్రిజీ గారికి, సదానంద యోగి గారికి, మన దేవాలయందరకు నమస్సమాజులు. ఈరోజు మనకి అనసూయ మేడం గారు జ్ఞానాన్ని అందించడానికి వచ్చారండి. వెల్కమ్ మేడం, వెల్కమ్. పత్రిజీ మహిళా చైతన్యానికి స్వాగతం మేడం. చెప్పండి. థ్యాంక్ యూ మేడం. వీడియో లాంచ్ చేసుకోండి దయచేసి. అందరికి ఇక్కడ ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా వందనాలండి. ముందుగా మనందరి గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, పత్రి మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనాలు. మా వాయిస్ వినిపించట్లేదు తల్లి అసలు. అవునా మేడం, ఒక్క నిమిషం. హలో మేడం, ఇప్పుడు వినిపిస్తుందా? మేడం ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే మేడం. మన గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, పత్రి మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనాలండి. అలాగే ఈ మహిళా చైతన్య యాత్ర నిర్వహిస్తున్న జూమ్ సెషన్ నిర్వహిస్తున్న మాస్టర్స్ ప్రతి ఒక్కరికి చాలా చాలా మంది ఉంటారండి. నాకు అందరి పేర్లు అవి తెలియదు కాబట్టి నేను అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే జూమ్ సెషన్ ద్వారా చూస్తున్న, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కూడా వందనాలండి. నా పేరు అనసూయ, మాది ప్రొద్దుటూరు. ధ్యానానికి 2004 నుంచి ధ్యానం చేస్తూ, ఇంట్లో 7 సంవత్సరాల సెంటర్ నిర్వహిస్తూ, తర్వాత నాకు తెలిసినంత జ్ఞానాన్ని అందరితో పంచుకుంటూ, అందరి దగ్గర నేర్చుకుంటూ, మనం సంసార జీవితం, భౌతికం, ఆధ్యాత్మికం అన్నీ కూడా తెలుసుకుంటూనే ఉంటారు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్. కాకపోతే సారు ఎప్పుడు నేర్చుకున్నా కొత్తగానే ఉంటుంది. ఎప్పటికీ అవసరం పడే సబ్జెక్ట్సే సార్ చెప్తా ఉంటారనమాట. సార్ నోట్లోంచి ఏ మాట వచ్చినా, ఆటైనా, మాటైనా, పాటైనా అది అందరికీ ఉపయోగపడేది, నిత్యం ఉపయోగపడేదే ఉంటుందన్నమాట. నేర్చుకోవడం ఎలాగో నేర్చుకుందాం. అసలు నేర్చుకోవడం అంటే ఏంటబ్బా అనేసి డౌట్ రావచ్చు. మనకైతే రాదండి పిరమిడ్ మాస్టర్స్‌కి. కొత్తగా ఎవరైనా వస్తే వీళ్ళేం పెద్ద నేర్పిస్తారో, పెద్ద బ్రహ్మాండం ఏం తెలియని విద్య ఉందనే మాకు వీళ్ళు నేర్పించడానికి అనేసి మన మీద చాలా చాలా బాణాలేస్తారనమాట. మీరేం చెప్తారు మాకు తెలీదా? ఏం తెలీదని మీరేం నేర్పించాలని అంటారు. కాకపోతే మనకు తెలుసు. తెలియకుండా ఏం లేవండి. తెలుస్తుంది. కానీ ఒక్కోసారి మర్చిపోతా ఉంటామో, మళ్ళా మాయ కప్పేస్తూ ఉంటుందో, కొన్ని నేర్చుకోలేకుండా పక్కకెళ్ళిపోతా ఉంటాం. కొంచెం కష్టమైనది ఏదైనా నేర్చుకోవడానికి కూడా దానికి టాటా, బై బై చెప్పేసి పక్కకెళ్ళిపోతాం. ఎందుకు? అవసరం వచ్చినప్పుడు నేర్చుకోవచ్చులే అని కొన్ని విషయాల్లో అనుకుంటాం. కొన్ని అనవసరంగా నేర్చుకుంటుంటారు. అలా అన్నమాట. కాబట్టి మానవులంతా ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ మానవులని లేదు, వేరే ఏదేం లేదు. నిరంతర విద్యార్థులే. ప్రతి ఒక్కటి ఎప్పటికి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోవడానికే ఈ భూమి మీదకి మనం జ్ఞానం తెలుసుకోవడానికే జన్మల పరంపర ఎన్ని వందల జన్మలు తీసుకుంటూ వస్తున్నామో మనం. కాబట్టి ఆ నేర్చుకోవడం ఎలాగో, ఏమేమి నేర్చుకోవచ్చో, ఏమి నేర్చుకోకూడదో తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేర్చుకోవడం మానవులంతా జంతువుల నుంచి నేర్చుకోవాలి అని చెప్తున్నారు సార్. ఎందుకు? జంతువులేంది అసలు అన్నిటికంటే ఉత్తమమైనది, ఉన్నతోత్తమమైనది ఏది అంటే మానవ జన్మ. కరెక్టేనండి. కాదని చెప్పడం లేదు. కానీ ఈరోజు మానవులముగా ఉండి మనం అలా ప్రవర్తిస్తున్నామా అని మనకి మనమే ప్రశ్న వేసుకుందాం. ఇక్కడ ఎవరికి ఏం అవసరం లేదు. మనం తెలుసుకుంటున్నాం అంతే. ఇంకా తెలుసుకోవాలి ఎంతో ఉంటుంది. అది వేరే విషయం. కానీ మానవులంతా జంతువుల నుంచి నేర్చుకోవాలి అంటే ఏం నేర్చుకోవాలనేసి చాలా నేర్చుకోవచ్చు. సార్ చెప్తూ ఉంటారు. ప్రేమనాథ్ సార్ మాస్టర్ వచ్చినప్పుడల్లా ఇక్కడికి క్లాసులకి అది చెప్పినప్పుడు మాకైతే ఆశ్చర్యం అనిపిస్తా ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ. కొత్తగా ఏం కాదండి. అన్నీ తెలిసిన విషయాలే. సార్ సబ్జెక్టే అట్లా ఉంటుంది. అన్నీ తెలిసిన విషయాలే. కానీ నిరంతరం అవసరం పడేటివి అన్నమాట. జంతువుల నుంచి నేర్చుకోవాలి అంటే ఒక కుక్క, పిల్లి, కాకి, చీమ, చేప ఎన్నిటి గురించి జంతువుల నుంచి నేర్చుకోవచ్చంటే మనిషి బోలెడన్ని జంతువుల నుంచి నేర్చుకోవచ్చండి. కానీ మనం నేర్చుకుంటున్నామా అంటే నేర్చుకుంటున్నారు కొందరు.
కొందరు చూసి చూడనట్టు వదిలేస్తూ ఉన్నారు. కుక్క దగ్గర నుంచి విశ్వాసం అది ఎంత మనకి విశ్వాస పాత్రురాలంటే అసలు అంత నీవు ఒక 2 బిస్కిట్స్ దానికి పెడితే అది అది చనిపోయేంత వరకు మనం చనిపోయేంత వరకు అది మర్చిపోదండి. కానీ మనిషిగా ఉండి మనము కొన్ని సామెతలొస్తా ఉంటాయి. పెడితే పెళ్లి లేకుంటే చావు అన్నట్టుననమాట. ఇలా ఉంటాయి మనుషుల మనస్తత్వాలు. పెట్టినప్పుడు పెట్టితే బాగా వాళ్ళకి నచ్చినట్టు, ఇష్టం వచ్చినట్లు మనం చేసి ఏదైనా సరే పెడితే, చాలా మంచోళ్ళు వాళ్ళు, చాలా మంచోళ్ళని పొగుడుతారు. పెట్టడం మానేసామనుకోండి, ఇంకా నానా తిట్లు తిట్టిపోస్తా ఉంటారు. వీళ్ళకు హ్మ్. హ్మ్. అసలు నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది మనకంటే అవే నేను చాలా నయమేమో. వాటికి మనంత ఈర్ష్య, ద్వేషాలు ఉండవు అనిపిస్తుందండి. కానీ జంతువుల నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు. ఆ కాకి ఎంత ఐకమత్యం ఉంటుంది. మనం ఒక ఆహారం కొంచెం దొరికితే అది మళ్ళీ ఎవరొస్తారో ఏమో, అది మళ్ళీ వాళ్ళు తింటారేమో అని ముందు మనమే తినేస్తాం. ఆకలైనా కాకపోయినా సరే రాత్రికి తినకుండా ఇప్పుడే ఎక్కువ తినొచ్చు కదా అనేసేసి ఇలా కూడా తినేస్తూ ఉంటారనమాట. అలా కాకుండా ఒకటి దొరికిందంటే అది కావు కావు అని అన్నిటిని పిలిచి అన్ని అన్ని కలిసి ఐకమత్యంగా తింటాయంట. ఆహారం కూడా ఏదైనా దొరికింది కదా అనేసి తినేసి వెళ్ళిపోవు. సైలెంట్‌గా తింటే ఎవరికేం తెలియకుండా ఉండొచ్చు. కానీ అలా కాకుండా అందరికీ అది ఉండాలి అనేసేసి. అలాగే ఆ చీమను చూస్తే దానికి 10 అది బరువు మోసి మళ్ళీ చలికాలంలో ఆహారం దొరకదు గదా! కష్టమవుతుంది అనేసేసి ముందే సేకరించి పెట్టేసుకొని జాగ్రత్తగా ఉంటుంది. అంటే అట్లా కొన్ని అతి విషయ అంటే అది దానికి తర్వాత కష్టమవుతుంది గాబట్టి పాపం అది అలా జేసుకుంది. మనిషి అలా కాదు. తరతరాలకి ఎన్నో అవతల వాళ్ళని ఎన్నో మోసాలు దగాలు చేసి ఎంతైనా స్వార్థం ఒక పక్క మనిషికి ఎక్కువగా అయిపోయి తనకి, తన పిల్లలకి, మనవళ్ళు, మనవరాళ్ళకి అన్ని తరాలకి కూడా ఇక్కడ దురాశతో ఎక్కువ కష్టపడి కొద్దిగా సంపాదించినా పర్వాలేదండి. మోసాలు, దగాలు అవి చేసి ఎంత సంపాదించి పెట్టాలని ఆశతో, అత్యాశతో మనిషి కొందరు మాత్రమే ఇక్కడ అందరిని కాదండి. అందరూ అలా ఉంటే ఇలా ఉండేది కాదేమో. అంతా ఇంకా ప్రళయమే. ఎప్పుడు ప్రళయాలే వచ్చుండేటివి. కాకపోతే అప్పుడప్పుడు ఎందుకొస్తున్నాయంటే, అప్పుడప్పుడు కొంచెం క్లీన్ గావాలి గాబట్టి వస్తున్నాయన్నమాట. అలాగే ఆ చీమ ఎంత క్రమశిక్షణ తనకి ఒకటి చూసుకునిందంటే జాగ్రత్తగా పోవడం, తేవడం, ఆహారం తెచ్చి పెట్టుకోవడం కానీ ఏదైనా సరే ఆ క్రమశిక్షణ చూసి మనం అలా ప్రవర్తిస్తామా? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక గురువుల దగ్గరికి ఎక్కడికైనా సరేనండి. అప్పుడే మనం బయటికి లోపలికి ఆ సెంటర్‌లోకి వెళ్ళాలన్నప్పుడు కొన్ని చోట్ల కండిషన్స్ పెట్టినప్పుడు జాగ్రత్తగా వదులుతాం. లేదంటే విచ్చలవిడిగా లేదా భోజనాల దగ్గర మన ఇష్టం వచ్చినట్టు పోరాడడం. మళ్ళీ ఏమంటే లేట్ అయితే వెరైటీస్ దొరకవేమో, తక్కువ ఉంటుందేమో, ఆహారం అయిపోతుందేమో. క్లాసులప్పుడన్నా పర్వాలేదు కానియండి, ఇంకా కొన్ని కార్యక్రమాలలో ఉంటుంది. అసలంతలే అసలంత చూస్తేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. మనమేనా ఇక్కడ ఇలా ప్రవర్తిస్తున్నది మనుషులమేనా అన్నట్టు అయిపోతా ఉంటుంది. ఎందుకో ఆడ ఏం నేర్చుకోవాల క్రమశిక్షణ. ప్రతి ఒక్కరిలో అది ఉంటే చాలా చాలా బావుంటుందండి. ఆడేం కండిషన్స్ ఏం బాధ లేదు గదా! అసలు మన మనిషికి చెప్పులు బయట వదిలిపెట్టడంతోనే అర్థం చేసుకోవచ్చట. ఎట్లా వీళ్ళు ఏ రకంగా ఆలోచనలో ఉన్నాయి, ఏ మనస్తత్వాలతో ఉన్నారు. ఆ క్రమశిక్షణ అప్పుడే అర్థమైపోతుందట. కొన్ని చోట్ల కొన్ని సంస్థలకు చాలా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. మన వాళ్ళు మనకు స్వేచ్ఛ ఇచ్చారని మన గురువుగారు, మన సొసైటీ మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తూ ఉంటాం ఒక్కోసారి. ఇది చాలా చాలా రాంగ్ అండి. అసలు నాకైతే ఎవరి ఇష్టం వాళ్ళదది. ఎవరెవరి వ్యక్తిగతం వాళ్ళదది. ఇక్కడ ఎవరిని విమర్శించడము, మాట్లాడడం ఇది కాదండి. మనం అవగాహన చేసుకోవాలి, నేర్చుకోవాలనుకున్నప్పుడు ఇలా చెప్పుకోవడం తప్పనిచ్చి ఎవరిని ఇక్కడ మనం ఏదో దెప్పి పొడుస్తున్నట్లు కాదనమాట. అలాగే ఆ గ్రద్ద ఎక్కడో దూరంగా వెళ్తుంది. కిందెక్కడో ఆహారం ఉంటుంది. ఆ పక్షి కానీ ఏదైనా సరే. ఒక జంతువు ఇంకో జంతువుకు చిన్న జంతువులకు ఆహారం. చిన్నవి పెద్ద దానిలకు ఆహారం అయిపోతా ఉంటాయి. మనిషే ఇంకా అన్నిటిని ఆహారంగా తీసుకునే మనిషి. కొన్ని జంతువులు అయ్యే తింటాయి. అంతేగాని మనుషులు తినవు ఏ జంతువులు. ఏదో ఆహారం ఆకలైనప్పుడు ఆ పులి అట్లాంటివేదైనా వచ్చి సంచరిస్తేనే దాన్ని పెద్దగా స్క్రోలింగ్‌లలో వేసేసి పులి సంచరిస్తోంది అనేసేసి హెడ్‌లైన్స్‌లో వేసి ఎన్ని చేస్తామో హంగామా అంతా. ఎందుకు? అంత భయం ఉంటుందనమాట. మన ప్రాణం మీద మనకి అంత ఆశ ఉంటుంది. వేరే ప్రాణాలైతే ఈజీగా తీసేస్తాం. మళ్ళీ చెప్పుకుందామండి. దాని గురించి చెప్పుకుంటే అసలు ఇంక మళ్ళీ మనకు సాగదనమాట క్లాస్. కాబట్టి అలాగే ఆవు
ఎంత అది స్వచ్ఛత, ప్యూరిటీ, గోమాత అంటారు. మనం అన్నిట్లెక్కల శ్రేష్టమైనది. ఎందుకంటే అది అసల మన మన స్పర్శను పట్టి కూడా వీళ్ళకి ఏ ఆహారము అవసరము, ఏదైతే మంచిది అనేది కూడా తెలుస్తుందటండి. అంటే అంత జ్ఞానం దానికుంటుంది. అక్కడికి వెళ్లి పొలానికి గట్టు కొండలకి మీదకి అక్కడ ఆహారానికి వెళ్తాయి కదా పశువులు. అవి మనకు సంబంధించిన ఆహారం కూడా స్వీకరిస్తాయట. అయితే మనకి ఇవన్నీ ఏం తెలీదు. పాలిచ్చాయా? దానికి ఆహారం పెట్టడం. లేదా అది ఒట్టిపోయిందా? దాన్ని వేరే దానిలోకి అమ్మేసేయడం. ఇలాంటివి పైశాచికాలు తప్పనిచ్చి చాలా మందికి తెలుసు. కొందరికి, కొందరికి మాత్రం అంతగా తెలీదు. ఎంత చిన్నప్పుడు కథలు గూడా మనకు రానిస్తారు చూడండి. ఆవు పాలిచ్చేదానికి దూడ కోసం వెళ్తే అది మళ్ళీ దాని మాట నిలబెట్టుకోవడం కోసము మళ్ళీ ఆహారంగా పులి కోసం అనేది వస్తుంది. చిన్నప్పుడు ఆ కథలు చెప్తూ ఉంటే మనం మాస్టర్స్ ఏడుపొచ్చేది. ఏడ్చేసేవాళ్ళం అయితే. అంత దానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కానీ పొయ్యే లోపల బిడ్డకి మళ్ళీ ఇంకొకసారి పాలిచ్చి దాన్ని తృప్తిగా తనివి తీరా చూసుకొని మళ్ళీ వస్తానని చెప్పి ఆహారంకొస్తే అప్పుడు అదే అంత క్రూర జంతువు కూడా దాని దాని మంచితనాన్ని చూసి అదే మారిపోతుంది. అదే మారిపోతుంది. అంటే ఎంత గొప్ప నాలెడ్జ్ వాటికి జ్ఞానం ఉందో చూడండి. ఇలా హంస ఎన్ని విషయాలలో మనము పరమహంసలుగా కావాలనుకుంటున్నాం కానీ హింస చేస్తూ హంసలుగా కావాలంటే ఎలా అవుతాం? ఇప్పుడైతే ధ్యాన మార్గంలోకి వచ్చి జ్ఞానాన్ని అభ్యసించడం మొదలు పెడుతూ ఉన్నామో కొంచెం 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 మార్పనేది వస్తుంది. పూర్తి రాలేదు. పూర్తి వస్తే అసలు ఇంకిక్కడ ఏమి ఉండకుండా వెళ్ళిపోవచ్చేమో. కానీ ఇంకా మనకి నేర్చుకుంటూనే ఉంటాం. నిరంతరంగా నేర్చుకోవాలన్నమాట. అలాగే అవి ఆ పాలను, నీళ్లను వేరు చేసి తీసుకునే గుణం ఉంటుంది. మనం కూడా నలుగురిలోకి ఎక్కడికైనా వెళ్తాం. ఎక్కడికైనా అక్కడ వాళ్ళు పలానా వాళ్ళు ఇది, అది అని విమర్శించి పెట్టేస్తూ ఉంటాం. అలా కాకుండా ఓన్లీ ఒక మంచిని మాత్రమే తీసుకుందాం. మిగతా విషయాలు వదిలేద్దాం. లేదంటే అసలు మనుగడే కష్టమవుతుందండి సొసైటీలో. ఎందుకంటే అడుగడుగున అందరూ ఉంటారు. ఇక్కడ పలు రకాల మనస్తత్వాలు, పలు రకాల ఆలోచన రీతి అన్నీ డిఫరెంటే. కాబట్టి ఇక్కడ మనం ఉండలేము. అంతా ఒకటేగా పర్ఫెక్ట్‌గా ఉండాలనుకుంటే. ఎందుకంటే ఇక్కడ ముందే మనమే కాదు పర్ఫెక్ట్. ప్రతి ఒక్కరిలో లోటుపాట్లు, తప్పొప్పులు అన్నీ ఉంటాయి. కాకపోతే తెలియంది తెలుసుకోవాలి. తెలిసింది ఇతరులకు చెప్పాలనే మన సారు మాటకి ఫస్ట్‌లోనే చెప్తారు మనకి. అది ధ్యానం మొదలు పెట్టేటప్పుడే చెప్పేస్తా ఉంటారు. అలాగే హంస అయిపోయిన తర్వాత ఎన్ని విషయాల గురించి చెప్పుకోవచ్చండి. హ్మ్. అలాగే ఎలుక సారయితే అసలు చెప్తూ ఉంటారు. ఆ ఎలుకను చూస్తే అసలు ఎంత నేర్చుకోవచ్చు. దొంగను చూసి కూడా నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్క దాంట్లో నేర్చుకోవచ్చు. అంటే దొంగతనం చేసేదానికి నేర్చుకోమని చెప్పడం లేదండి ఇక్కడ. దొంగతనం చేయడమే తప్పు. నీ దగ్గర ఉన్న దాంతో నువ్వు తృప్తిగా జీవించు. అంతేకాని అవతల వాళ్ళని అత్యాశతో అది కాదు. అంటే ఆ దొంగలో ఉండే క్వాలిటీస్ గురించి చెప్తున్నారు అంతే. అది మంచి దొంగతనం చేయొచ్చు. జ్ఞానాన్ని దొంగతనం చేయొచ్చు అవతల వాళ్ళ నుంచి. మంచి విషయాలు సేకరించుకోవచ్చు. అలాంటి దొంగతనం చేయొచ్చు కానీ, అవతల వాళ్ళ ఆస్తులు వాళ్ళ గురించి నేర్చుకోమన్నారు కదా! అనేసి దొంగని గురించి చూసి తెలుసుకొని దొంగతనం చేయడం నేర్చుకోవడం కాదిక్కడ. కాకపోతే ఆ దొంగకున్నంత ఓపిక, సహనము, సమయస్ఫూర్తి, ఏకాగ్రత, పట్టుదల ఎన్ని ఉంటాయంటే అన్ని ఉంటాయన్నమాట. అన్ని క్వాలిటీస్ ఉంటేనే వాడంత చాకచక్యంగా చేసి తప్పించుకోబోతారు. లేకపోతే దొరికిపోయి తన్నులు తింటారు. అది కాదు. అంటే మనం నేర్చుకోవాల్సింది ప్రతి ఒక్క దాంట్లోంచి కూడా చూసి నేర్చుకోవచ్చు. మంచి నేర్చుకోవాలి. అంతేకాని నేర్చుకోమన్నారు గదా! అనేసేసి నేను డిఫరెంట్‌గా నేర్చుకుంటానండి అని అంటే దానికి ఎవడు ఏం చేయలేరు. అది కాదు కావాల్సింది. ఏదైనా సరే మనం మన విచక్షణను బట్టి ఉంటుంది. ఇలా జంతు ప్రపంచం నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు. అంతా ఇంత కాదు. అందుకే మన దేవతలు ప్రతి ఒక్క దేవత, ప్రతి ఒక్కరు కూడా ఆ వాహనాలుగా పెట్టుకున్న వాళ్ళకి ఏం కొనడానికి వాహనాలు ఇంకా వేరే ఏం లేక కాదండి. అమ్మవారు, పులి, సింహం అలాగే స్వామి పాములను మెడలో ధరిస్తారు శివుడు. వినాయకుడు ఎలుక వాహనం. ఇలా ఒక కుమారస్వామికి నెమలి వాహనం. ఇలా ఒక్కొక్కటి ఎందుకు? నారాయణమూర్తి వీళ్ళ అవతారాలు ఎందుకెత్తారు? జంతువులుగా జన్మ తీసుకొని ఆ పరమాత్మ దైవ స్వరూపాలు అంటే సాక్షాత్తు మేము కూడా దైవాలమే. మీరు దైవాలే.
ఇక్కడ వేరే ఎవరిది భేదం లేదు అని చెప్పడానికి ఒకటి, నన్ను ఆరాధిస్తున్నావంటే అన్నిట్లో ఆ జంతు జీవరాశి అంతట్లో కూడా నువ్వు ఆ దైవాన్నే చూడగలవు. అట్లాంటప్పుడు ఇక్కడ నువ్వు లోపల నువ్వే అదే భావించినప్పుడు అవతల జంతువులను కోసి చంపి అసలు కొన్ని కొన్ని పండగలొస్తాయి. పండగలు అయిపోయిన వెంటనే మరుసటి రోజు ఆ హింస చూడాలంటే తలను లాగేస్తదండి. కానీ కొన్ని చోట్ల చెప్పగలం, కొన్ని చోట్ల ఏం చెప్పలేం. సైలెంట్‌గా ఉండాల్సొస్తా ఉంటుంది. ఎందుకంటే అక్కడ అంత వ్యతిరేకత ఉంటుంది వాళ్ళలో. వాళ్ళింకా మనం ఏదన్నా అట్లా కొంచెం చెప్తేనే అసలింకా పైకొచ్చేస్తారు కొట్లాటలకి. ఈ ర్యాలీలు చేసేటప్పుడు గూడా గమనించండి. కొందరైతే ప్రశ్నలేస్తా అంటారు. మీరందరూ వచ్చి ఇట్లా ర్యాలీలు చేస్తే మానేస్తారా అనేసి. మస్తుగా మానేసిన వాళ్ళున్నారు. ఎంతో మంది ఒకరు ఇద్దరు కాదండి. ధ్యానం చేస్తూ, శాకాహారాన్ని భుజిస్తూ, అవన్నీ మాంసాన్ని మానేసిన వాళ్ళు చాలా మంది ఉండబట్టే ఈరోజు ఇన్ని వేల లక్షల మంది ధ్యానులు శాకాహారులుగా జీవిస్తూ ఉన్నారు. ఎందుకు? తెలుసుకున్నారు హింస వద్దు. హింస మహాపాపం. మనం చేయాల్సిందంతా కూడా సాటి జీవులని, జంతువులని ప్రేమించడం తప్పనించి నువ్వు హింసించొద్దు అనేసి స్టార్టింగ్‌లోనే సార్ మనకి చెప్పేస్తారు. ఎప్పుడు ఫస్ట్‌లోనే. ఎక్కడో అయిపోయిన తర్వాత కాదు. ఇలా ఆ దేవతలే జంతువుల్ని ఒక వాహనంగా తీసుకొని వాళ్ళతో అక్కడ మొక్కుతున్నాం. మళ్ళీ మరుసటి రోజే పండగలొచ్చిన మరుసటి రోజే ఎన్ని వందల, వేల జంతువులను చంపేసి మన రుచుల కోసం ఎంత చంపి వాటినైతే అంత బాధ పెట్టేస్తుంటాం. సార్ అదే చెప్తా అంటారు. ధ్యానం చేయకపోయినా పర్వాలేదయ్యా నువ్వు. పర్వాలేదు. కానీ శాకాహారిగా జీవించు. మాంసం తినేవాళ్ళైతే అది మానేయండి. మాంసం తినడం మానేస్తున్నామంటే సార్ ఎంత సంతోషపడిపోయేవాడో. క్లాప్స్ కొట్టిచ్చేస్తారు అందరితో. వాళ్ళని అంతగా మెచ్చుకుంటారు. ఎందుకంటే ఆ హింస నుంచి నువ్వు పక్కకి రావాలనే ఉద్దేశంతో అన్నమాట. అలా జంతువుల నుంచి మనిషి ఎంతైనా నేర్చుకోవచ్చు. దేవతలే మనకు ప్రత్యక్ష ఉదాహరణలుగా వాళ్ళు నిలిచి మనకు చెప్తున్నా కూడా, ఆ దేవతల పేరిటతోనే మళ్ళీ వాళ్ళకే బలులిచ్చి తినే మూర్ఖత్వంలో మనం పడిపోతున్నామండి. ఎందుకంటే ఇది మా తరతరాల నుంచి వస్తోంది. ఎప్పటినుంచో ఈ ఆచారాన్ని మానేస్తే మాకు అనర్థాలు జరుగుతాయి. చాలా చాలా నష్టాలొస్తాయి, కష్టాలొస్తాయి, రోగాలొస్తాయనేసి వీళ్ళ నమ్మకాలు అలా చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఆ జంతు బ్రహ్మ నుంచి ఇది కాకుండా ఆ జంతువులను ప్రేమించి, రక్షించి, కాపాడి ఎన్ని ఎన్ని సార్లు మనకి కడతాల్లో ఎక్కడైనా సరే ధ్యాన మహాచక్రాలు జరిగేటప్పుడు తెలుస్తుంది కదండీ! క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ వచ్చిన ఆ రోజే ఒక అందరిని స్టేజ్ మీదకి పిలిచి, గొర్రె పిల్లను వాటిని అది పెట్టేసుకొని చెప్పడం అంతా అయిన తర్వాత, మీరు ఇవన్నీ చేసి, అన్ని చేసి దాన్నే కోసి తింటారు గదని సార్ మొహం మీదనే స్టేజ్ మీదనే చెప్పిన రోజులు గూడా ఉన్నాయి. అంటే అది మంచిది కాదనేసేసి. కాబట్టి ఆ జంతువులని, పక్షులని చాలా ప్రేమగా ఎంతో మన బిడ్డల్లాగా ప్రేమించి చూసుకోమని చెప్తారు. అలా ఆ జంతువుల నుంచి మనం ఎంతైనా నేర్చుకోవచ్చు. దత్తాత్రేయ స్వామికి 24 జంతువుల నుంచి ఆయన నేర్చుకుంటారంట. ఆయన గురువులుగా భావిస్తాడనమాట. వాటన్నిటిని కూడా దేవతలు అనేసి వాళ్ళంతా వాహనాలుగా ఇవంతా పెట్టుకోవడం ఆషామాషీ కాదు. దత్తాత్రేయ స్వామి అన్ని రకాల జంతువుల నుంచి ఆయన గురువునుగా నేర్చుకుంటారు. దేవతలందరూ జంతువుల వాహనాలుగా పెట్టుకున్నారు. జంతువుల నుంచి నేర్చుకోవడానికి, నేర్పించడానికి వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి జంతువులను మనకన్నీ కూడా గురువులే. చాలా చాలా నాకి మామూలుగా కూడానండి చాలా ఇష్టం. జంతువులంటే నాకు చిన్నప్పటి నుంచి అది తెలీదు. ఆటోమేటిక్‌గా పిల్లులు, కుక్కలు ఇట్లా ఏవైనా సరేనండి. అంతగా ఇష్టం ఉండేది. ఒకసారి చిన్నప్పటి నుంచి చాకిన మమకారంతో కుక్కల్ని ఇక్కడ చాకి నేను చాలా చాలా వాటికి ఇద్దరం ఇంట్లో సార్ మేము దానికి ఆహారం అదే పనిగా ఉదయం అంటే ఇంట్లోనే పెట్టుకోకుండా ఇంట్లో కాకుండా ఇది కుక్క ఒకటి చాకుతో దాన్ని ఎక్కువస్తే అంటే మన ఇంటి దగ్గరికే వస్తుంది ఎక్కువ. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం వాటికి ఉదయం టిఫిను, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు పెరుగన్నం కలిపి పెట్టి చూస్తే అది ఎంత క్రమశిక్షణ, ఎంత జాగ్రత్త, సెక్యూరిటీగా ఉంటుందంటే మనకి అంత మన ఇంటి దగ్గరికి ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరు రాకూడదు. గయ్య అప్పుడే అరుస్తుంది. మేము సెంటర్ పెట్టేటప్పుడు చాలా ఫేస్ చేస్తూ వచ్చామండి. ధ్యానులొస్తే వాళ్ళొస్తే ఏమనదండి. అదే కొత్త వాళ్ళు దానికి కొంచెం డౌట్ వచ్చిందంటే గయ్యని అరుస్తుంది. గౌగవ్ అని అరిస్తే అందరూ మీ ఇంటికి రావాలంటే చాలా జాగ్రత్తగా రావాలి తల్లి భయమైతుందంటారు.
అంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు చూడు, మిగతా వాళ్ళని ఏం అనలేదు చూడు అంటే, అప్పుడు మేమేమన్నా దొంగల్లాగా కనిపించినామని మా బంధువులే అనేవాళ్ళు కొందరు. కొందరు మా సార్ వాళ్ళ బంధువులు అంటే అంటా ఉంటే, అట్లా కాదు దానికేదో కొత్తగా కదా అని మనం కవర్ చేయాల. లోపల మనసు కూడా అలాంటిదే, బుద్ధులు కూడా. అందుకే ఇవి వచ్చిందేమో అని మెల్లి వాళ్ళు పోయిన తర్వాత మేము అనుకుంటామనమాట. అలా తాగే వాళ్ళను రోడ్డు మీద వెళ్తూ ఉంటే హుహు. వెళ్ళకూడదు. స్పీడ్‌గా బైకులు నడపకూడదు. వెంటనే అరిచేటివి. ఇలా అంతా చాలా దాని గురించి చెప్పుకుంటే టైం సరిపోదండి. అట్లా ఉండేటివి. అంతగా ఉంటాయి. ఇవన్నీ మనకు నేర్పించడానికి అయన్నీ కూడా మనకు గురువులే. జంతువులు తమ పని తాము చేసుకుంటాయి. మనలా వేరే వాళ్ళ పనుల్లో జోక్యం చేస్తూ వేళ్ళు పెట్టవు. తనకి ఆకలైందా అది తినడం. ఆకలి లేదా గమ్మునుంటుంది. లేదా ఏదో కొంచెం రాత్రి వరకు అట్లా ఆహారాన్ని దాచిపెట్టుకోవడం అట్లా తింటాయి. కుక్కలు అవి చేస్తూ ఉంటాయండి. మేము గమనించేవాళ్ళం మాకు బాగా తెలుసు. ఆ వడలు అవి ఏదైనా అవి దొరికితే ఓహో! చూసామండి. కొంచెం రాళ్ళలాగా అట్లా ఉంటే దాన్ని అంతా ఇట్లా ఇట్లా అనేసి అక్కడ పెట్టేసింది. బయట కుక్కలు. మళ్ళీ ఎప్పుడో వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొని తింటాంది. ఓహో! దీనికి మనుషుల లక్షణాలు కొంచెం వచ్చేసినట్టున్నాయి అనేసి నవ్వుకునేవాళ్ళం అన్నమాట. ఎన్ని విషయాలైనా చెప్పుకోవచ్చు జంతువుల గురించి. కాబట్టి మనకు తెలుసు. మనకు పిరమిడ్ మాస్టర్స్‌కి అంతా దాని గురించి మనకు అర్థం తెలుసు గాబట్టే అన్నిటిని సంరక్షిస్తూ ఉంటారనమాట. మనలా వేరే వాళ్ళ జోలికి అవి వెళ్ళవు కాబట్టి అవి చాలా చాలా వాటిని చూసి మనం నేర్చుకోవాలి. అలాగే తల్లిదండ్రులు పిల్లల నుంచి నేర్చుకోవాలి. ఈ విషయం చెప్పినప్పుడు పిల్లలు చాలా ఇష్టపడతారు. చాలా నచ్చుతుంది. మమ్మల్ని చూసి మీరు నేర్చుకోవాలంట అని చెప్పనేసి అంటారు. కానీ పెద్దవాళ్ళకి కోపం వచ్చేస్తాదండి. మిమ్మల్ని చూసి మేము నేర్చుకునేదేంది అని అంటారు. కాకపోతే కొంచెం సైలెంట్‌గా మనం ఉన్నామంటే వాళ్ళ నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు. మనకు ఒక ఏజొచ్చింది. నువ్వెప్పుడు ఆలోచిస్తున్నావు. వాళ్ళకి ఆ వయసొచ్చిన తర్వాత నీకంటే ఇంకా మెచ్యూరిటీగా ఆలోచిస్తారు. కానీ అప్పుడు కూడా వాళ్ళలో ప్యూరిటీ ఉంటుంది. ఏది ఈర్ష్య, ద్వేషాలు, అసూయలు, పగలు కొంచెం సేపే ఉంటాయి. కొట్లాడుకున్నా గూడా పిల్లలు కాసేపు కొట్లాడుకున్న తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయి మళ్ళీ వాళ్ళు ఫ్రెండ్స్ అయితారు. మనం కాలేమట్లా. కానీ తల్లిదండ్రులు పిల్లల నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు. అంటే వాళ్ళ జ్ఞానం అంత డెవలప్ అయుంటుంది. ఇంప్రూవ్ అయుంటుంది. ఇప్పుడు చూడండి చిన్న పిల్లలకి ఫోన్ ఆపరేటింగ్ అదంతా వచ్చినంత మనకు వాళ్ళలో కాలు భాగం గూడా మనకు తెలీదు. కానీ కొన్ని విషయాలు వాళ్ళు చెప్తారు. కరెక్ట్‌గా చెప్తారు ఆలోచన కూడా. కానీ వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలంటే ఇగో అడ్డం వస్తుంది మనకి. దాంతో నేర్చుకోలేము. మన పిల్లల నుంచి మనం, వాళ్ళ పిల్లల నుంచి వాళ్ళు. ఇలా మనకంటే తక్కువగా ఉన్నారు కాబట్టి మనకంటే మన కడుపునోళ్ళు అంటే మన అక్క పిల్లలు, చిన్న పిల్లలు ఎవరో ఒకరిని అనుకుందామండి. అక్కడ మనకి వాళ్ళ నుంచి మనం నేర్చుకునేదేంది? ఇక్కడ నాకే అంతా తెలుసు. నేను చెప్పిందే కరెక్టు. వీళ్ళ వయసు ఎంతుంటుంది? వీళ్ళు ఏమి నేర్పించింది మనకి? మన అనుభవం ముందర అంటాం. వాళ్ళకి వాళ్ళ అనుభవం ఉంటుంది. ఇది గత జన్మలది. ఎన్నో ఆత్మలది శరీరం తీసుకొని ఎన్నో రకాలుగా అనుభవాలుంటాయి. మనకు తెలియకపోవచ్చు. కానీ పిల్లల నుంచి కూడా చాలా చాలా తల్లిదండ్రులు నేర్చుకోవాలి. పిల్లలను నేర్పించడానికే పుడతారు. కానీ పెద్దవాళ్ళు కొట్లాడుకుంటూనే ఉంటారు. మేము చిన్నప్పుడు చదువుకుంటానేటప్పుడు అంటే 10థ్ క్లాస్ వరకేనండి చదువుకుంది. చదువేం లేదు పెద్దగా. కాకపోతే హ్మ్. అప్పుడు గమనించాం. ఎంత ఒక కుటుంబం ఉండేది. చాలా చాలా ఎంత ఫ్రెండ్లీగా ఉండే కుటుంబమో. మంచి చదువులు. సార్ లెక్చరర్. ఆ మేడం కూడా ఎంఏనో ఎంతో చేసింది. చాలా ఉన్నతమైన కుటుంబాలు. అసలు వాళ్ళని చూసినా, వాళ్ళ పిల్లల్ని చూసినా ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళో మాకప్పుడు గమనించేవాళ్ళం మేము. ఓహో! మా ఇండ్ల చాలా మంది ఇళ్ళల్లో గూడా ప్రేమగానే ఉంటాయండి. పిల్లల్ని పెంచడం. కొన్ని చోట్లనే కండిషన్స్ పెట్టి, వాళ్ళని రొంత బాధలు పెట్టి వేరే వేరేగా చాకుతూ ఉంటారు. చాలా వరకు అలా ఉండరు. కొందరుంటారలా. అది ఇంకా ప్రారబ్ధ కర్మలు ఎప్పుడు కర్మలో అనుభవిస్తూ నేర్చుకోవడానికో, నేర్పించడానికో వాళ్ళొస్తారనుకోండి. ఆ కుటుంబం నుంచి మేమైతే కుటుంబం అంటే ఇలా ఉండాలేమో! అసలు భార్యాభర్త అంటే అలా ఉండాలి. అంతగా వాళ్ళు ఉంటారండి. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పటికి నేను మర్చిపోలేను. అంత ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళ పిల్లలకి కూడా అంత రెస్పెక్ట్ ఇస్తారు. అంత ప్రేమగా చూసుకుంటారనమాట. అప్పుడు మేము చిన్న పిల్లోళ్ళం. వాళ్ళం కొంచెం సార్ వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు. నాకు అప్పుడు అనిపించేది కుటుంబం అంటే ఇలా ఉండాలి. పిల్లలకి కూడా వీళ్ళు చూడు ఎంత నీట్‌గా, ఎంత జాగ్రత్తగా చూసుకోవడం వేరు. వాళ్ళకి కూడా అంత విలువ ఇచ్చి, వాళ్ళు అలాగే చూసుకుంటారు. గ్యారంటీగా అది ఇద్దరికీ ఉంటుందనమాట. అలాగే అందరూ కూడా వాళ్ళ నుంచి మనం ఎంతైనా నేర్చుకోవాలి. అలాగే పురుషులందరూ కూడా స్త్రీల నుంచి నేర్చుకోవాలి. పురుషులందరూ స్త్రీల నుంచి నేర్చుకోవాలన్నప్పుడు నాకొకసారి అడిగారండి. స్త్రీలంటే ఏమంత గొప్పనా? మీలో మీరే అంతగా
ఏం నేర్చుకోవాలి మేము? ఏం తక్కువ ఉంటుందనుకున్నారా మరి పనులు? మేము లేకపోతే కుటుంబం ఎలా గడుస్తుంది, నడుస్తుంది అనేసేసి. అది కరెక్టేనండి. పురుషుడు లేకపోతే ఆ కుటుంబం చాలా చాలా కష్టాల పాలవుతుంది. సమర్థవంతుడు కాకపోయినా కూడా కష్టాల పాలవుతుంది. ఉండి కూడా అక్కడ ప్రయోజనం ఉండదు. అక్కడ స్త్రీ అని కాదు, పురుషుడని కాదు. ప్రతి ఒక్కరూ గొప్పనే. కాకపోతే స్త్రీల నుంచి ఏం నేర్చుకోవాలంటే, స్త్రీలకు సహజంగానే ఓర్పు, నేర్పు, కరుణ, అన్నీ ఉంటాయండి. ఎక్కువగా ఉంటాయి. పురుషుల కంటే కూడా స్త్రీలకు ఎక్కువగా ఉంటాయి. పురుషులు కూడా గత జన్మలో ఆడవాళ్ళే వాళ్ళు కూడా. అంటే వాళ్ళకి అది ఉంది. కానీ మళ్ళీ నేర్చుకోవడానికి మళ్ళీ ఒక జన్మ. మనమంతా ఈరోజు స్త్రీలైతే పురుషులుగా పున్నాం. సార్ ఒకసారి అడిగింటే ఎట్లా అంటే సార్ అంటాడు, "స్త్రీల స్త్రీల నుంచే నేర్చుకోవాలి" అనేసి పురుషుడిలో ఉండే అహంకారాన్ని గురించి చెప్తాడు. అహంకారంగా ఉన్నప్పుడు పురుష జన్మ తీసుకొని దాంట్లో నేర్చుకోవడానికొస్తారట. నేర్చుకుంటారు గ్యారంటీగా. ఎలా అంటే అంతకుముందు వాళ్ళు ఆడ జన్మలే. అప్పుడు వాళ్ళకి ఇంకా ఆ విషయం గురించి పూర్తి తెలీదు. అవగాహన లేదు. కాబట్టి మళ్ళీ ఈ జన్మ తీసుకోవాల్సిందే అది. దాంట్లో పూర్తి మనం పర్ఫెక్షన్ వచ్చేంత వరకు ఆ జన్మలన్నీ తీసుకుంటూనే ఉండాలి. ఈరోజు పురుష జన్మలందరూ కూడా స్త్రీల నుంచి నేర్చుకోవాలి అంటే ఎంతనైనా నేర్చుకోవచ్చు. ఒక భూమాత, గోమాత ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ఓర్పు. భూమిని మనం ఈరోజు ఎంత తవ్వి, ఎంత పాడు చేసి మనం ఎన్ని బిల్డింగులు అంతస్తులు, అంతస్తులు కొన్ని వేల కోట్ల ఆదాయాలు ఎంతో చెప్తూ ఉంటారు. ఇక వాళ్ళెక్కువ, వీళ్ళెక్కువ వాళ్ళ పేర్లు గూడా మనకు తెలీదు. చాలా చాలా ఉంటాయి. ఎంత ఎంత సంపాదించి, ఎన్ని కోట్లు సంపాదించి, ఆస్తిని నువ్వు కూడగట్టుకొని, మూట కట్టుకున్నా కూడా పోయేటప్పటికి ఏమీ తీసుకుపోవు. కానీ ఉన్నంతలో కనీసం మనం మన చుట్టుపక్కల వాళ్ళకి, మనకి ఇలాంటి సహాయ సహకారాలు ఉండవు. అసలు ఆ భూమాతను ఎంత మనం వధిస్తూ ఉంటామండి. మన ఆస్తుల కోసం కానీ, ఏదన్నా ఆ ఇసుక కానీ తవ్వి భూమాతలకి తవ్వి ఎంత పునాదులు కొద్దిగా ఉండేంత వరకు బిల్డింగ్ నిలబడ్డానికంటే, ఒక మనం అందాజుకి పెట్టుకుంటే ఎంత లోతు తవ్వాలి. అలాంటిది 50 అంతస్తులు, 100 అంతస్తులు వెళ్ళాలంటే ఎంత లోపలికి దాన్ని ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి. కానీ ఏ రోజు భూమాత నన్ను ఇంత మీరు హింసిస్తున్నారు, నేను మీ మీద కక్ష కడతానంటే మన జన్మలెన్ని కూడా సారిపోవు. ఆమె ఏది ఇది చెప్పదు. కాకపోతే భు దేనికి? మనకి అవతలకి కృతజ్ఞతలు చెప్పడానికి ఉండదు. దాని మీద రెస్పెక్ట్ ఉండదు. అలాంటప్పుడే కొన్ని జరుగుతూ ఉంటాయన్నమాట. సహనం నేర్చుకోవాలంటే భూమాత, భూమాత మించింది తల్లి భూదేవి అంత గొప్పది అంటారు. అంత సహనం ఏం చేసినా కూడా తను ఏది చేయకుండా అది ఆ సహనాన్ని అందిస్తూ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క విషయంలోనండి. అలాగే ఎంతైనా అంగీకార తత్వం, ఓర్పు, దయ, ప్రేమ ఇవ్వడం ఇవన్నీ ఒకటి కాదు, 2 కాదు. స్త్రీకి ఎక్కువగా ఉంటుంది. పురుషుడు ఇక్కడ ఎవరు తక్కువ చేసి చెప్పడం లేదండి. కొన్ని జన్మల్లో మేము గూడా పురుషులమే. కాకపోతే ఇప్పుడు స్త్రీలాగా ఉన్నాం. ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువలు కాదు. చెప్పేది మనం కొద్దిగా ఆలోచించుకుంటే చాలు. ఇక్కడ మేము ఆడవాళ్ళయి పొంగిపోవాల్సిన అవసరం లేదు. మగవాళ్ళయి తక్కువ ఏం కాదు. పురుషుడు అండ, దండ లేకుండా సంసారం ఉన్నప్పుడు అది దాంట్లో ఎన్ని బాధలుంటాయో అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కాకపోతే ఇద్దరు ఉండి, ఇద్దరు ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, గౌరవంగా, ప్రేమగా ఉండి, ఈ గుణాలన్నీ కలిగి ఉన్నాయనుకోండి, అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జీవితం. అంతగా ఉంటారు పిరమిడ్ మాస్టర్స్. ఎందుకంటే ఎన్నో ఎన్నో రకాల అనుభవాల కోసం ఇక్కడికొచ్చారు కాబట్టి. పురుషులందరూ కూడా స్త్రీల నుంచి నేర్చుకోవాలనమాట. ఇవన్నీ సార్ చెప్తున్నాడు. అలాగే మాంసం తినే వాళ్ళందరూ శాకాహారుల దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? వాళ్ళైతే మనకి ఒకటే పాట చెప్తారు. మీరు వేస్ట్ అంటారు శాకాహారులను. నేను ఒకప్పుడు ఫేస్ చేశానండి. మా సార్‌కి హెల్త్ బాలేక హాస్పిటల్‌లో ఉంటే అందరూ సూటిపోటి మాటలు అంటా ఉన్నారు. మీరు మీ ఆచారాలు అవే మీరు చేస్తారు కానమ్మా, మనిషి ఆరోగ్యం చూసుకోరు, పట్టించుకోరు అంటారు. ఏం చేయాలి అంటే మాంసం పెట్టాలి అంటారు. అప్పటికింకా ధ్యానం లేక రాలేదండి. ఇది ఎప్పుడు జరిగిన మాట అంటే 30 ఏళ్ల క్రితంది. ఆ! 25 సంవత్సరాలు, 26 సంవత్సరాల క్రితం. మ్యారేజ్ అయిన వెంటనే యాక్సిడెంట్ అయింది తనకి. హాస్పిటల్‌లో ఉన్నాము. మిగతా క్యాస్ట్ మేము బై బర్త్ వైసెస్ ఏం ముట్టుకోము. కానీ మిగతా వాళ్ళంతా ఉండలే. నన్నైతే సార్‌కి వచ్చి అనేవాళ్ళు. మా సార్ ఇంకా బయట అలవాటుంది. కానీ మ్యారేజ్ అయిన తర్వాత లేదు. అలాంటిది
బయట ఉన్నాడు. కానీ ఇంట్లో లేదు. కానీ ఆవిడ చేయదు, తినదు. ఆమె ఏం తెలీదు ఆమెకొద్దు. ఇంట్లో కూడా ఎవరు తినేవాళ్ళు కాదు. వీళ్ళు జెంట్స్ బయటకెళ్తే అట్లా అలవాటయిపోయి అప్పుడప్పుడు తినేవాళ్ళంట. నాకైతే అందరూ బాధలంట అంటే, "నువ్వు భర్త గురించి పట్టించుకోకుండా మీ ఆచారము, మీ మడి అది ఇది అని అంటారంటే, ఇక్కడ మడి ఆచారం ఏం కథ లేదు. జంతువుల్ని చంపి మనం బలమొస్తదని తింటే అది పాపం గదా!" అప్పుడేం తెలీదండి. ధ్యానం గురించి తెలియకున్నా కూడా ముందు నుంచి కూడా దీనికి అగైనెస్టే. చిన్నప్పుడు విలేజ్‌లో ఉండేవాళ్ళం. అప్పుడు ఉగాది వచ్చిందంటే పండుగలు ఒక ఆవిడకి ఒంట్లోకి అమ్మవారొస్తే ఆమె వేపాకు తిని ఎంతో ఉగ్ర రూపంగా ముందు రోజుంటుంది. అదంతా సరే మామూలే. మరుసటి రోజంతా ముందు రోజంతా అవి పండగలు చేసేసి, ఇంకా కోళ్ళు కోసేస్తారు, మేకలు, పొట్టేండ్లు ఇవన్నీ ఇంకా ఆ పక్కకు కూడా మేము వెళ్ళేదాన్ని కాదు. చుట్టుపక్కల ఉండేదాన్ని కూడా కాదు. ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి ఇంట్లోనే ఉండి అంతగా బాధపడిపోయేవాళ్ళం. అలాంటిది ఇది తినమంటే చేయమంటే కూడా మనకు రాదసలు. ఆ ఊహకు కూడా అందదు. సర్లే అనేసి వాళ్ళ గురించి ఎందుకులే అనేసి ఒకసారి తీసుకురావడానికే వెళ్ళానండి. ఎందుకంటే ఆ మాటలు పడలేక వాళ్ళు చెప్తూ ఉంటే ఆ! వెళ్తూ ఉన్నాను. మధ్యలో 2 సార్లు పడిపోయినాను. వెహికల్ కింద. ఏం కాలేదు. వెళ్ళినాను. బాధపడుకుంటూ లోపల మనసుకి ఏం చెప్పలేక ఎట్లో ఉంది బాధగా. అక్కడికి వెళ్ళిన తర్వాత కొట్టేయలేదు. మూసేశారు ఆ రోజు. ఎంత సంతోషం అయిపోయిందంటే నిజంగా అంత ఆనందంగా ఉంది. వచ్చేటప్పటికైతే మొహం వెలిగిపోతాంది అందరంలే. "ఏమక్క అట్లున్నావు సంతోషంగా" అనంటే అన్నారు. హాస్పిటల్ జరిగిందండి. ఇది నా లైఫ్‌లో ఎక్స్‌పీరియన్సే చెప్తున్నాను. అంటే ఆమె "ఏం లేదు ఈరోజు సెలవని వాళ్ళు మూసేశారు. లేదు కొట్టులేదంటే" "నీవనుకుంటా అన్నావు లోపల అందుకే అది అట్లే జరిగింది" అనేసి. అంటే నా నుంచి నిజంగా పరమాత్మనికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ రోజు ఉండింటే నేను దూరంగా అయినా సరే ఉండి తీసుకురావాల్సొచ్చిండు. అది వండించాల్సి వేరే వాళ్ళతో చెప్పి వండించడం, పెట్టడం ఇవన్నీ చేయాల్సొచ్చిండండి. కానీ ఆ రోజు నా జీవితంలో అది జరగకుండా మాస్టర్స్ ముందు నుంచి కూడా నన్ను కాపాడుతూ వచ్చారు అనిపిచ్చింది ఈ జన్మకి. మళ్ళా ఎన్ని జన్మల్లో ఏం చేశామో అవి తెలీదు కానీ, ఈ జన్మలో మాత్రం చాలా చాలా అదృష్టవంతులమే. ఎందుకు తర్వాత జ లైఫ్‌లోకి సారొస్తారు. గురువుగా నేను ఎన్నుకుంటానన్న ముందే నాకు రాజమార్గం చూపిచ్చారనిపిస్తుంది. ఇలా ఎన్నో అయినా నేర్చుకోవచ్చనమాట. పురుషులందరూ స్త్రీల నుంచి తప్పకుండా నేర్చుకునేటివుంటాయి. అయితే అహంకారం వదిలినప్పుడు మాత్రమే. లేకపోతే దీంట్లో ఇంకా దురుసుగా ప్రవర్తించి వాళ్ళని ఇంకా హింసలు పెట్టేవాళ్ళుంటారు. అలాగే ఏదైనా సరేనండి. మాంసం తినేవాళ్ళందరూ కూడా శాకాహారుల దగ్గర నుంచి నేర్చుకోవాలని జెప్తున్నాడు సార్. మాంసం తినేవాళ్ళు శాకాహారుల దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? అంటే శాకాహారంలో బలం లేదు. శాకాహారులు ఎంతన్నా కూడా వాళ్ళు వీక్‌నెస్ గానే ఉంటారు. నీరసంగా ఉంటారు. మాంసం తినేవాళ్ళే బలంగా ఉంటారు. ఆరోగ్యాలు కూడా వాళ్ళకి బాగుంటాయి. గట్టిగా ఉంటారు శరీరం అనే నమ్మకం ఏర్పడిపోయింది మనకి. చాలా మందిలో ఉందండి ఇది. దురభిప్రాయము చాలా మందిలో ఉంది. వాళ్ళు చెప్తారు. అవును. మేము చూడండి ఈ రోజుట్లో చాలా మంది మానేసేసి తర్వాత వాళ్ళే జెప్తున్నారు. అప్పటికంటే మేమిప్పుడు ఇంకా హాయిగా హుషారుగా ఉన్నాం. ఏనుగు ఏది తింటుందండి? శాకాహారే కదా! ఎంత బరువులెత్తుతుంది? ఎంత చేస్తుంది పని? లాస్ట్‌కు ఎద్దులు తీసుకుందాం, దున్నపోతులు ఇలాంటి జంతువులన్నీ తీసుకుందాం. అవి ఎంత వర్క్ చేస్తాయంటే, ఎంత పని చేస్తాయి వ్యవసాయంలో చిన్నప్పుడు మాకు తెలిసి చూసాం గాబట్టి చెప్తున్నా. ఎంత కష్టం చేస్తుందో. కానీ ఏ రోజు గూడా అవి మాంసం ఏం తినవు. ఓన్లీ శాకాహారమే తింటాయి. ఆ గడ్డి ఆహ్, మనం వేసిన ఆ తవుడు అవి ఇట్లాంటివి తప్పనిచ్చి ఏ రోజు మాంసాన్ని ముట్టలేదు. ముట్టుకున్నా అవి ఎంతో శక్తివంతంగా ఉన్నాయి. అలాగే మాంసం ఇప్పుడు మనలో కూడా తింటున్న వాళ్ళే దృఢంగా ఉన్నారు. తినని వాళ్ళందరూ అస్థిపంజరాలాగున్నారనేం లేదు. మాంసకృతుల్లో ఎన్ని విటమిన్స్ ఏమేమి ఉండాలో శాకాహార దినుసుల్లో కూడా చాలా వాటిలో ఉన్నాయి. ఆనందంగా జీవించొచ్చు. తినొచ్చు. హాయిగా ఉండొచ్చు. ఒకరిని బాధ పెడుతున్నాం. ఒకరికి హింస పెడుతున్నాం. ఇక్కడ వితన్నవాదం చేసేవాళ్ళున్నారండి. చాలా మంది ఉన్నారు. ఎట్లా చిన్నప్పుడే మాకుండేవాళ్ళు. మీరు జంతువులను చంపొద్దంటారు కదా! మీరన్ని కూరగాయలు కోసి తింటారు కదా! అది పాపం కదా! అది కూడా పాపమే కదా! అని మాకు చిన్నప్పుడే ప్రశ్నలేసేవాళ్ళున్నారు. మా పెదనాన్న ఒకటే చెప్పాడు. "అరేరేయ్! మీరు మూర్ఖంగా ఆలోచించేటప్పుడు వితండవాదం చేస్తార్రా! మీకు మేము చెప్పలేము. చెప్పినా వేస్ట్. వద్దురా" అనేవాడు. నాకప్పుడు అర్థం కాలేదు. ఇష్టం లేదు అది అంతవరకే కానీ గమ్మునయిపోయేదాన్ని అంతే. ఇప్పుడు అర్థమవుతుంది సార్ ఎందుకు దాన్ని ఇంత దృఢంగా చెప్తున్నాడు అంటే, అవును శాకాహారులు కూడా చాలా బలంగా ఉండేవాళ్ళున్నారు. దృఢంగా ఉండేవాళ్ళున్నారు. శాకాహారం తింటే నీరసంగా ఉండి, సచ్చుగా ఉండేది లేదు. మాంసం తింటేనే ఉత్సాహంగా, బలవంతంగా ఉండి
వాళ్ళకి ఉండేది లేదు. దాంట్లో ఎన్ని ప్రోటీన్స్, విటమిన్స్ ఉండాయో శాకాహారంలో కూడా చాలా చాలా ఉంటాయి. అందుకే అప్పుడు మాంసం తినేవాళ్ళే కాదు, శాకాహారులు వాళ్ళు కూడా ఎంత దృఢంగా ఉన్నారు, ఎంత బాగున్నారంటే దానికి కారణం ఉంటుంది కదా అని ఆలోచించి ఈరోజు ఎంతోమంది శాకాహారులుగా మారారు. కాబట్టి మనందరికీ ఆ విషయాలు తెలుసండి. అలాగే ధ్యానం చేయని వాళ్ళు ధ్యానం చేసే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలని చెప్తున్నారు సార్. ధ్యానం చేసేవాళ్ళు ఎక్కువ, తక్కువ. ఎక్కువ తక్కువలు ఇక్కడ ఏది ఎవరు లేదండి. ధ్యానం చేసేవాళ్ళు ఒకటే. ధ్యానం చేయని వాళ్ళు కూడా మామూలుగా అయితే మనిషి ప్రకారంగా భౌతికంగా ఒకటేగా అనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మిక ఆలోచన, చింతన చేస్తే అప్పుడు తెలుస్తుంది తేడా ఏమిటనేది. ధ్యానం చేసేటప్పుడు ప్రతి ఒక్కటి కష్టంగా అయినది కూడా సులభంగా వస్తుంది మార్గం. మనిషికి ఆ సహనం, ఓర్పు అన్నీ నేచురల్‌గా వచ్చేస్తాయి. హింస లేదిక్కడ. ఆ హింస ఎక్కువైనప్పుడే ప్రళయాల రూపంలో ఏదో ఒక రకంగా ఒకప్పుడు కలరా, ఇంకా ఏదో ఎన్నో ఎన్నో అంటువ్యాధులున్నాయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు చెప్పి వస్తుంది అంతే ఇక్కడ. పేర్లు మారుతున్నాయి. వచ్చేదంతా ఒకటే ఉంది. అది సునామీలో, వరదలో లేదా కరువో ఏదొచ్చినా కష్టమే. అసలు ఆహారం పూర్తి ఏమీ లేకున్నా, వర్షం పూర్తి ఏమి లేకున్నా బాధే. ఎక్కువైనా గూడా బాధే. సునామీలు పేరుతో మనం ఎన్నో చూసాం. అలాంటిది కరోనా అప్పుడు కూడా చాలా చాలా కనువిప్పు కలిగింది అందరికీ. కలిగినా ఇంకా దాని మీద ఎటకారాలు పోవు. ఆ ఆలోచన సరళి మార్చుకోరనమాట. కాబట్టి ఇదంతా ధ్యానం చేసేవాళ్ళు చేయని వాళ్ళు ధ్యానం చేసే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలని ఎందుకు చెప్తున్నారంటే, ధ్యానం చేస్తూ వీళ్ళు ఇన్ని పనులు ఎలా చేసుకోగలుగుతున్నారు? ఇంత శక్తి ఎలా వచ్చింది? అది శాకాహారులు. మాంసం తినరు, ఏమీ చేయరు. కానీ ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఈరోజు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో అలా కొన్ని వేల మంది ఉన్నారండి. కొందరు ఒక్క పూట ఆహారం తిని నేర్చుకునే వాళ్ళు కొందరున్నారు. కొందరు ఆహారం కాదు, ప్రతి ఒక్కటి జీవించే విధానము, దాని గురించి తెలుసుకొని మనది ఆచరించేసినప్పుడు వాళ్ళకి ఎంత శరీరం గాని, మనసు గాని ఎంత తేలిగ్గా, ఎంత హాయిగా ఉంటుందో వీళ్ళు మళ్ళీ మనకే చెప్తా ఉంటారనమాట. అలాగే ఆ ధ్యానం చేస్తే దాంట్లో గొప్పతనం ఏందనేది తెలుస్తుంది. చేయనప్పుడు ఏం తెలుస్తుంది? ఏమీ లేదు. వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, మళ్ళీ రోజు మొదలవుతుంది అంతే. మళ్ళీ అట్లా రోజులు మొదలవుతాయి, నెలలు, సంవత్సరాలయితాయి. తర్వాత జన్మలు కూడా ఎన్ని వందల జన్మలెత్తుతున్నామో, ఇంతవరకు ఎన్ని జన్మలెత్తామో కానీ తెలుసుకున్నామంటే చాలా మంది తెలుసుకోలేదనే చెప్పొచ్చండి. ఎవరో ఉన్నారు ఒకరో ఇద్దరో అట్లా అంతవరకే కానీ, ఎందుకు అంటే అంతగా మనకి పూసేస్తూ వచ్చారు. లేయర్స్‌గా అసలు మన పెద్దవాళ్ళు కానీ, మన వాళ్ళు కానీ ధ్యానం గురించి, జ్ఞానం గురించి ఏ విషయాలు ఏది తెలీదు. వాళ్ళకి తెలిస్తే గదా మనకు చెప్పడానికి. అందుకే సారు చిన్నప్పటి నుంచి 2 సంవత్సరాలప్పటి నుంచి మీరు పిల్లలకి ధ్యానం చేపిచ్చండి, నేర్పిచ్చండి. నేర్పిస్తేనే గదండీ! ఈరోజు వాళ్ళు పుట్టినప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎన్ని తెలివితేటలొచ్చాయి. ఎంత హుషారయితారు పిల్లలు. ఈ పిల్లలతో మనం గడిపితే తెలుస్తుందండి. వాళ్ళలో ఉండే హుషారు కానీ, వాళ్ళలో ఉండే నాలెడ్జ్ కానీ అంత కూడా మనకు లేదు. కాకపోతే దాన్ని కూడా మనం అంగీకరించలేం. దాన్ని కూడా స్వీకరించలేం. చెప్పలేమనమాట. వీళ్ళంతా అతి తెలివి మనుషులనేసి. అలా ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర నుంచి ఇవి నేర్చుకుంటూనే ఉండాలి ఎవరైనా కూడా. ఎంత హుషారుగా ఉన్నారు ధ్యానం చేస్తూ ఈరోజు ఎన్ని అనారోగ్యాల నుంచి బయటపడుతున్నారు. వీళ్ళు ఇంత మనశ్శాంతిగా, ప్రశాంతిగా ఎలా ప్రశాంతంగా ఉన్నారు అంటే ధ్యానమే కారణం అని తెలుసుకుంటారు. తెలుసుకున్నన్ని రోజులు తెలుసుకున్నాక ఆచరించినన్ని రోజులు ఆనందంగా ఉంటారండి. ఎప్పుడైనా ఆచరణ పక్కకు తప్పుకునిందనుకోండి మళ్ళీ వేటు మనకి పడుతుంది. ఎందుకు? నువ్వు తప్పు చేసినప్పుడు గ్యారంటీగా నీకు దెబ్బలు పడితేనే ఈసారి తర్వాత ఆ తప్పు చేయకుండా ఉంటావు. ఏదైనా ఒకటేసారి ఏది చెప్పరు. మెల్లగా చెప్తారు. అరిచి చెప్తారు. అది వినకుంటే కొట్టి చెప్తారు కదా! అలాగే మనకు కూడా అలాగే జరుగుతాయి. కాకపోతే ఒక్కొక్కరికి ఒక స్టైల్‌లో అన్నమాట అంతే. ఇదంతా కూడా ధ్యానం చేయని వాళ్ళు, ధ్యానం చేసే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి అప్పటికి ఇప్పటికి వీళ్ళలో చాలా తేడా ఉంది. మా గురించే చెప్పుకుందామండి. నా గురించే. ఒక గంట, 2 గంటలు ధ్యానానికి ఇంత చాలా చాలా వర్క్ ఉంటుందండి. మనం ఇక్కడ చెప్పడం గొప్పగా ఫీల్ అయ్యి ఏదో అహంకారంతో చెప్పడం లేదు. నాకు
ఎక్కువగా హెవీగా అది ఇది బయట ఇంట్లో అన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ గంట సేపు ధ్యానం చేస్తూ ఉన్నా, చెప్తూ ఉన్నా ఎంత ఆనందం అనిపిస్తుందంటే నిజంగా మనసుకి మనకు చేసే వాళ్ళకి మాత్రం తెలుస్తుందండి. ఇది చేయని వాళ్ళకి ఎంత చెప్పినా గంట సేపు నిద్రపోతే ఎంత హాయిగా ఉంటుంది. ఉంటుంది. నిద్రపోతే హాయిగానే ఉంటుంది. ధ్యానం చేస్తే ఇంకా ఎక్కువగా హాయిగా ఉంటుంది. ధ్యానం గురించి చెప్తూ ఉంటే, వింటూ ఉంటే ఇంకా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. అది మనకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే దాంట్లో అంత గొప్పతనం ఉంది కాబట్టే ఆ బుద్ధ భగవానుడు అన్ని సంవత్సరాలు ఆయన శ్రమ ఒక్క రోజులో ఆయన తెలుసుకొని మనకి ఇంత జ్ఞానాన్ని అందజేస్తే మన గురువుగారు ఒక మనిషై వచ్చి ఆయన ఎన్ని వా ఒక్కొక్కళ్ళై వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటికి వచ్చి ఒక్కొక్క ఊరికొచ్చి ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని కష్టాలో పడి ఇంత జ్ఞానాన్ని ప్రతి ఒక్కరిలో చేర్చాలి. ఇది శాకాహారులుగా మార్చాలి అందరిని. పిరమిడ్ నిర్మాణాల గురించి కానీ ఎంతో చేసి చెప్తేనే మనకి ఈ రోజు వస్తుంది కానీ లేకపోతే ఇంత రాదండి. ఆషామాషి కాదు. ఒక మాట ఒకరు వినాలంటేనే మన ఇంట్లో వాళ్ళే మనకు ఒక్కొక్కసారి వినరు. సార్‌కి నీ మాటే నేను వినాలా? నా మాట వినవా? అని వితండంగా వాదిస్తారు. అలా కాదిక్కడ. ఎందుకంటే ఆయన ఆల్రెడీ అది చేస్తూ చెప్పేది ఒకటి, చేసేది ఒకటైతే ఎవరు వినరండి. విన్నట్టు నటిస్తారంతే కాసేపు. తర్వాత మళ్ళీ వాళ్ళదే చేస్తారు. అలా కాదు మన గురువుగారు. ఆయన ఏం చెప్తారో అదే చేస్తారు. ఏం చేస్తారో అదే చెప్పి చెప్పడం ఒకటే, చేయడం ఒకటే. ఆచరిస్తారు. అంతగా ఉంటుంది ఆయనలో. అలాగే మౌనంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడే వాళ్ళు నేర్చుకోవాలి అని చెప్తున్నారు సార్. ఎన్ ఎలా ఉంటుందంటే మౌనం అంటే అసలు సార్ దగ్గర నుంచే మనం నేర్చుకోవచ్చు అన్ని విషయాలు కూడా. ఇప్పుడు చెప్పింది ఏదో కొత్తగా ఎక్కడో డిక్షనరీలో వెతకాల్సిన అవసరం లేదండి. ఏది కూడా. ప్రతి ఒక్కటి మన గురువుగారి నుంచే మనం నేర్చుకోవచ్చు. అంతగా ఆయన మనకి చెప్పేవాళ్ళు. మౌనం, అనవసరమైన మాటలు మాట్లాడొద్దండి. ఎంత అవసరమో అంతే మాట్లాడండి. మాట్లాడమన్నారు కదా అని మైక్ ఇచ్చినప్పుడు మన వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు స్టేజ్‌లెక్కేసేసి. ఒక్కొక్కరు ఇంకా వాళ్ళకిచ్చింది 5 నిమిషాలైతే 15 నిమిషాలు, అర్ధగంట టైం అయినా కూడా ఇవ్వని వాళ్ళున్నారు మైకాసరులు. అలాగే మాట్లాడాలని మాట్లాడవలసిన చోట మాట్లాడకుండా ఉండడం కూడా తప్పే. అక్కడ నీ మాట అవసరం. అక్కడ అది అవసరం. నేను మౌనంగా ఉంటానా అంటే అది సరి కాదే అండి. అది సరికాదు. కానీ మౌనంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం ఎలా అంటే, ఎంత వాళ్ళు మాట్లాడేది తగ్గించుకున్నారు. అంటే వాళ్ళ మీద వాళ్ళకి ఎంత ఎరుక వచ్చింది. దాని నుంచి ఏదో లాభం ఉంటేనే కదా మనం చేసేది పని ఏదైనా. లాభం లేనిది ఏ పని చెయ్యం మనం. ఎవరైనా చేయరు. ఎందుకు చేస్తారు? టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటారు? అంటే ధ్యానం చేస్తే ఎంత మేలో, ఎంత మంచిదో ధ్యానం చేసి తెలుసుకుంటాం. ఆహారంలో అయినా అంతే, వ్యవహారంలో అయినా అంతే. అలాగే మౌనంలో కూడా మౌనంగా ఉన్నప్పుడు తెలుస్తుందండి ఆ ఎనర్జీ ఎంతుంటుందో. సారు సంవత్సరం మౌనంతో ఉన్నప్పుడు ఆయన పలక మీద రాసి చూపించాడు. 2012లో అప్పుడు కూడా ఇష్యూ జరిగినప్పుడు సారు కర్నూలుకొచ్చినప్పుడు మేము చూసాము. మౌనంలో ఉన్నారు సారు. మనం మాట్లాడేస్తున్నాం, చెప్తున్నారు అని వెళ్లి రైజ్ అయ్యే కొద్దీ చెప్తూ ఉంటే సార్ పలకలోనే రాసి చూపించాడు. మౌనం, మౌనం. ఎవ్వరు ఏమీ మాట్లాడొద్దండి. ఎక్కడ కూడా. ఎందుకంటే అప్పుడు ఉండే సిట్యుయేషన్ అలాంటిది. దీని గురించి అవసరం లేదు. ధ్యాన ప్రచారం కోసం ఇది జరుగుతోంది కాబట్టి అనేసి చెప్పారు. అది వేరే విషయం. కానీ మౌనంగా ఉన్నప్పుడు ఎంత మనకు శక్తి ఆదా అవుతుంది. అందుకే కదా గంట సేపు నోటిలోని మౌనం, మనస్సులోని శూన్యం. దాని పేరే ధ్యానం. సార్ ఆ 4 వర్డ్స్ చెప్పి మనకు క్లాస్ ధ్యానం చేపిస్తూ ఉంటారు. నేను మామూలుగా ఎప్పుడు క్లాస్ జరిగినా ఇక్కడ నేను జూమ్ సెషన్స్ చెప్తున్నా నేనది చెప్తానండి. ఎందుకంటే ఆ 4 పదాల్లోనే ఎంత అర్థం ఉందో దాంట్లో. అర్థం చేసుకుంటే. లేకపోతే ఏది ఉండదు. ఎందులో ఏమీ ఉండదు. ముందు మనకు నేర్చుకోవాలని ఇష్టం ఉండి దాని మీద అది ఉన్నదనుకోండి ఎంతైనా నేర్చుకోవడానికి ఉంటుంది. అలాగే సార్ మౌన ధ్యానాలను పెట్టారు. ఎందుకు? మాట్లాడి అనవసరమైనగా మాట్లాడుతూ ఎనర్జీ లాస్ చేసుకుంటున్నాం. కళ్ళు మూసుకొనేసేసి, చేతులు 2 కట్టేసి, కాళ్ళు 2 కట్టేసుకొని ప్రశాంతంగా కూర్చొని మౌనంగా ఉండి వినేసేయి. ఎంత హాయిగా ఉంటుందో. అన్నీ నాద ధ్యానం ఉంది, మౌన ధ్యానం ఉంది, సంగీత ధ్యానం ఉంది. ఇక్కడ ఏది తక్కువ కాదు. ఏది ఎక్కువ అని కాదు. అన్నీ మంచిదే. అన్నీ కరెక్టే. శ్వాస మీద ధ్యాస కరెక్ట్. అదొక్కటే ధ్యానం. ఆ ధ్యానం చేస్తూ, అది చేస్తూ ఇవన్నీ పాటిస్తారు. అంతేకాని
ఇక్కడ మళ్ళీ వేరే ఏదో ఎన్నో పద్ధతులు ఉంటాయి, ధ్యాన పద్ధతులు. అవన్నీ మనకు అవసరం లేదు. మనం చేసే ఆనాపానాసతి అనే ధ్యానం సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ చేసేది ఎంతో మంచిది. అలాగే ఆ మౌనంగా ఉండి, మౌనంగా లేనప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంటుందో తెలియాలి అంటే, ప్రతి ఒక్క మనిషి మౌనంతో ఉన్నప్పుడు అర్థమవుతుందండి. మాట గొప్పతనం అప్పుడు అర్థమవుతుంది. దేవుడు మనకి ఎన్ని అవయవాలు ఇచ్చాడు. ఎంత పరమాత్మ సృష్టికర్త మనల్ని ఇంత జాగ్రత్తగా మనకు జన్మనిచ్చి తీసుకున్నా కూడా ఇంకా లేదు, లేదు, లేదు మనకి అని బాధపడిపోతుంటాం. పొట్టిగా ఉన్నవాళ్ళు, అయ్యో! పొట్టిగా ఉన్నామే, నల్లగా ఉన్నవాళ్ళం నల్లగా ఉన్నామే, తక్కువగా ఉంటే లావున్నా, సన్నగున్నా అన్నిటికీ బాధే. ఆస్తులు లేకున్నా బాధే. ఇలా ఎన్నో అన్నిటికీ లేదు అనే దాంట్లోనే బాధపడిపోతూ ఉంటాం. అరే! ఎంత పొరపాటు చేస్తున్నాం అనేది అప్పుడు అర్థమవుతుంది. మౌనంగా ఉంటే ఎంత శక్తి ఆదా అవుతుంది. సారు ఫ్యాన్ అది అవసరం పడినప్పుడు ఏసీ, ఫ్యాన్ 2 ఉంటుంది. ఒకసారి కొంచెం పెంచమన్నప్పుడు అది. మనమైతే ఫ్యాన్ స్పీడ్ పెంచు, తగ్గించు, ఏసీ వెయ్యి, ఇదేవి ఇయన్నీ చెప్తాం. సారు సైగలతోనే చేసి చెప్పేవాడండి. బాగా గమనిస్తే తెలుస్తుంది మనకి. ఇట్లా అట్లా మాకైతే బాగా బాగా అబ్జర్వ్ చేస్తే తెలుసుకుంటూ ఉంటాం. అక్కడ కొత్త వాళ్ళు ఎవరైనా కొంచెం కొంచెం సరిగా అర్థం చేసుకోలేనప్పుడు తిట్టేవాడు. అర్థం కాలేదా చెప్తూ ఉంటే అనేసేసి. వెంటనే వెళ్తున్నాం. చెప్తా ఉంటారు కదా! కానీ దాన్ని కూడా అవగాహన చేసుకునేదానికి ఉండాలి. ఎక్కువ తక్కువల గురించి చెప్పేటప్పుడు. అంటే ఇక్కడ అవసరం ఉన్నప్పుడే. అదే కదా ఈరోజు టెలిపతి. నువ్వు నోరు తెరిచి చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనసులో ఏదుందో అదే కొన్ని చోట్ల మనకు వ్యక్తం అయితా ఉంటుంది. మనం బుక్స్‌లో కూడా ఒక్కోసారి మనం అనుకున్నది అక్కడ కనపడుతూ ఉంటుంది. లేదా ఇద్దరు మనుషులు ఒకే రకంగా ఆలోచిస్తే, అయ్యో! నేను ఇదే అనుకున్నానే, నువ్వు ఇదే చేసావే అనేసి అనుకుంటూ ఉంటాను చూడండి ఒక్కొక్కసారి. అలాగే టెలిపతి ఉంది. 100 సంవత్సరాల తర్వాత అసలు మాటలే ఉండవు అని చెప్తున్నారు సార్. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఒకప్పుడు ఫోన్‌లు ఉండేటియండి. ఎప్పుడో మన తాతల కాలం నాటి టెలిగ్రామ్స్ అవి ఉండేటియి. అవి చేరుకోవాలంటే ఎంతో కష్టం. తర్వాత రేడియోస్, టెలివిజన్స్, ఇప్పుడు ఫోన్‌లు ఇంకా ఇది ఐఫోన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఒక సెకండ్‌లలో తెలిసిపోతుంది. ఏదైనా కూడా. అలాగే మాటలు కూడా చాలా తగ్గిపోతాయి. ఎందుకంటే వెంటనే నువ్వు అర్థం చేసుకోలేవు. నేను ఈడ ఏదో అనుకుంటున్నానో అదే ఒకే ఫ్రీక్వెన్సీలో ఒకే రకంగా ఆలోచించే మనుషులున్నప్పుడు నువ్వు మాటాల్సిన అవసరం లేదండి. వాళ్ళు అనుకునేటప్పుడే ఆ వస్తువు తీసి మనం అందిస్తూ ఉంటాం. అలాంటివన్నీ. అలాగే 100 సంవత్సరాల తర్వాత అసలు అవసరమే ఉండదు మాటలతో అనేసి చెప్తున్నారు సార్. అంటే అంతగా ఇంప్రూవ్ అయిపోతుందనమాట. అలాగే ప్రకృతిని చూసి నేర్చుకోవాలి. పంచభూతాల నుంచి చూసి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? చెట్లను చూసి ఏం నేర్చుకోవాలి? పంచభూతాల నుంచి ఏం నేర్చుకోవాలి? ప్రతి క్షణం నేర్చుకుంటూనే ఉండొచ్చు. ఆ ప్రకృతి ఎంత మనకు సంరక్షణ చేస్తోందో, ఒక చెట్టు, ఆ చెట్టు నుంచి ఆకులు ఉపయోగించుకుంటాం. కొంచెం ఇప్పుడు మునగాకులు ఇట్లాంటివన్నీ ఆకుకూరలు ఒలుచుకుంటాం. అవి తింటాం. కాయగూరలు, మునగాకు, కాయలు ఇట్లాంటివన్నీ మామిడి చెట్లు ఇట్లా ఎన్నండి ఒకటా, రెండా చెప్పుకుంటూ వెళ్తే ఎంతైనా మనకు టైం సరిపోదు. అంతగా ఆ ప్రకృతి మనకి ఇస్తోంది. నీడనిస్తోంది. తన పండ్లనిస్తుంది, కాయలిస్తుంది. లాస్ట్‌కి తను హ్మ్. మనం పికిల్స్ పెట్టుకున్నప్పుడు ఊరగాయలు పెట్టుకొని ముట్టలవి అది మళ్ళీ భూమిలో ఏసిన చెట్టుగా వస్తుంది. అంటే ఎక్కడ అది కట్ అయిన తర్వాత కూడా అది మనల్ని కాల్చడానికి ఆ కట్టెలతో అవసరం పడుతుంటుంది. అంటే ఎంత నిరంతరం ప్రతి ఒక్కటి మనిషికి సహాయం చేసేటివి, ఇచ్చేటివే ఉన్నాయి. మనిషే ఎక్కువగా ఇవ్వడం లేదండి. కాకపోతే ఇస్తున్నాం, ఏదో చేస్తున్నాం అంటే ఇక్కడ కూడా మళ్ళీ మనకు స్వార్థమే ఎక్కువుంటుంది. నేను ఇది చేస్తే ఇది వస్తుంది కాబట్టే చేస్తున్నా. దేవుడికైనా మనం అదే చేస్తున్నాం. నాకు ఈ కోరిక నెరవేరితే మీకిది చేస్తున్నామని. మనం గూడా వ్యాపారాలు మనం అంటే మనం కదండీ! ఇక్కడ మీరు నేనే అనుకుంటా. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు తెలియకుండానే మనం అలా ప్రలోభాలకి మాయలో పడిపోతూ ఉంటాం. కానీ ధ్యానం చేసిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత, తెలుసుకుంటూ ఉన్న తర్వాత అవగాహనలో తేడా వస్తుంది. ఆలోచన విధానంలో మార్పొస్తుంది. ప్రతి ఒక్కరిలో ఇది జరుగుతోంది, జరుగుతుంది కూడా. ఎందుకంటే కాకపోతే ఒకరు ముందు, ఒకరు వెనక, వెనక ముందు ఉన్నారు అంతే కానీ అందరిలో మంచి మార్పొస్తుంది. ప్రకృతిని ఆ పంచభూతాలు ఏమిస్తున్నాయి? నువ్వేం జేస్తున్నావు దాన్లకు? ఒక చెట్టు నాటాలి, చెట్లు నాటాలని ఎంతమంది చెప్తున్నారు. మనం ఏం నాటుతున్నామో మనకే తెలుసుకోవాలి. చెట్లను సంరక్షిస్తున్నామా? దానిలను పోషిస్తున్నామా? నువ్వు ఒక చెట్టు ఈరోజు ఏస్తే అది
ఎన్ని వందల సంవత్సరాలు కూడా ఉపయోగపడుతుందో, మన తాతల తరాల నాటి చెట్లు ఈరోజు మనం ఉండబట్టి వాటి నుంచి మనం ఎంత ఆక్సిజన్ తీసుకొని, మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ అది తీసేసుకొని, అంటే అక్కడి నుంచే మనకు అవి వాటికి కృతజ్ఞత చెప్పుకోవాలి. పుట్టి పెరిగేటప్పుడు ప్రకృతిలోకి వచ్చేసిన వెంటనే తెలియకుండానే మన శ్వాస ఎంత హాయిగా పీల్చడానికి, వదలడానికి పోతుంది. ఈ శ్వాస విలువ మనం ఎప్పుడు తెలుసుకున్నాం? కరోనా విషయంలో. కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ అందక చాలా చాలా వేలు వేలు పెట్టి కొనుక్కున్నాం చూడండి. అది కూడా చాలా కష్టమైపోయింది. ఎందుకంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్ అసలు రావడలేదు. ఇక్కడ ఊపిరాడేది లేదు. అప్పుడు మనకు తెలిసింది శ్వాస విలువ అంటే. అందుకే సార్ చిన్నప్పటి నుంచే నీ శ్వాసే నీ గురువయ్యా! నీ గురువు నీ దగ్గరే ఉన్నారు. వేరే ఎక్కడా లేరు. ఎక్కడో నువ్వు దూరంగా వెతికి ఆ గురువు అనేవాడుంటే మన ఇంటికొస్తే ఆయన మన ఇంట్లోకి అడుగు పెడితే ఇంత ఆయన ఉపన్యాసం చెప్పినాడంటే ఇంకెన్ని వేలియాలో ఎంతో బా డబ్బులతో ఇక్కడ వ్యాపారం జరిగేది కదండీ! మన గురువుగారు అలా ఉన్నారు. అస్సలు డబ్బులకి ఆయన ఏ రోజు కూడా ఏదీ లేదు. ఒక్క రూపాయి ఆయన ఆశించింది లేదు. కాకపోతే ఏదైనా ఎప్పుడైనా అన్నదానాలకి, దాండ్లకి, దీండ్లకి ఇలాంటివి ఎప్పుడైనా అడిగేవాడు గానీ, పిరమిడ్ నిర్మాణాలప్పుడు, అన్నదానాలప్పుడు ఇలాంటివి. అంతేకాని నా దానికి ఇంత ఇవ్వండి, దీనికి ఇంత ఇవ్వండి అని ఏ రోజు కూడా సార్ మనల్ని డబ్బులకు ఏ రోజు హ్మ్. చె ధ్యానానికి అసలు ముడిపెట్టలేదు డబ్బులతో. ఉచితంగా నేర్చుకోవాలి, ఉచితంగా నేర్పించాలి. అంటే స్టార్టింగ్‌లోంచే మనకి మంచిగా సత్ప్రవర్తన, సద్గుణాల్ని నేర్పిస్తూ వచ్చారు. అది అయితే స్ట్రిక్ట్‌గా లేదు. సిస్టమాటిక్‌గా ఇది అది ఇంత ఇక్కడ కండిషన్స్ లేవు. ఏదీ లేదు. హాయిగా ఆడుతూ, పాడుతూ ధ్యానం చేయొచ్చు. ఇక్కడ ఎవరికైనా నేర్పించొచ్చు. ఎక్కడైనా నేర్చుకోవచ్చు. ఎక్కడ ఎంతసేపైనా చేయొచ్చు. ఇది చెయ్యాలని లేదు. రూల్స్, రెగ్యులేషన్స్ ఏదీ లేదు. కాకపోతే ఒక శాకాహారం మాత్రం భుజించు అని జెప్తారు సార్. అదొక్కటే సార్ చెప్పేది. మాంసాన్ని మానేసేయండి. పూర్తి శాకాహారులుగా మారండి. ధ్యానం చేయండి. పిరమిడ్ నిర్మాణాలకు గాని, దానికి ఏదైనా సరే తన్‌మన్-ధన్ నీకేదుందో అది నువ్వు ఇస్తూ ఒకరికొకరికి ఇట్లా సహాయ సహకారాలు చేసుకోండి. ఇలాంటివే మనకు స్టార్టింగ్ నుంచి కూడా సార్ చెప్పేది. కాబట్టి ఆ ప్రకృతిని చూసి ఎంతైనా మనిషి నేర్చుకోవచ్చంటే నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలి అనే మనిషికి ముందు తపన ఉంటే ప్రతి ఒక్కటి నేర్చుకుంటూనే ఉన్నామండి మనం కూడా. చదువులు నేర్చుకుంటున్నాం చిన్నప్పటి నుంచి. మనకు చిన్నప్పటి నుంచే మన తల్లిదండ్రులు మనకు భూమి మీద శ్వాస తీసుకొని అమ్మ ప్రేగు పెంచుకొని బయటికొచ్చినప్పటి నుంచి లోపల ఎన్నో నేర్చుకున్నాం. అది తెలియదు. పుట్టినప్పటి నుంచి మళ్ళీ తుది శ్వాస వదిలేంత వరకు జీవితంలో నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. ఆ నేర్చుకోవడమే ఎలా నేర్చుకోవాలి? జ్ఞానంతో నేర్చుకోవాలి. ఒక ధ్యానం చేసిన తర్వాత నువ్వు నేర్చుకున్నావంటే అది ఇంకా నీకు ప్యూరిటీగా, క్లారిటీగా అర్థమవుతుంది. మంచి విషయాలు ఎంత నేర్చుకోవచ్చు అంటే ఎన్నైనా నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఉపయోగపడేవే. ఇక్కడ ఏది తక్కువలు, ఎక్కువ లేవు. ఇప్పుడు జూమ్ సెషన్స్ ఎవరిలో ఫస్ట్‌లో ఎవరికి రాలేదు. చేసేవాళ్ళకి కూడా రాలేదు. ఎక్కువ నాలెడ్జ్ చదువుకున్నది నిదానంగా మాలాంటి వాళ్ళకొచ్చాయి. వాళ్ళకొస్తున్నాయి. వాళ్ళకొస్తాయి. చదువు తక్కువగా ఉండి మామూలుగా ఉన్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉండేదండి స్టార్టింగ్‌లో. ఇప్పటికి కూడా కొన్ని రావనుకోండి. అది వేరే విషయం. కాకపోతే నేర్చుకుంటూ ఉన్నామంటే. అట్లా ప్రతి ఒక్కటి నేర్చుకుంటూనే ఉంటాం. నిరంతర విద్యార్థిగా జీవితాంతం మనము గురువులం మనమే, శిష్యులం మనమే, పెద్దవాళ్ళం మనమే, పిల్లలం మనమే. అన్నీ నేర్చుకోవాలి, నేర్పించాలి. తీసుకోవాలి, ఇవ్వాలి. జ్ఞానం కూడా తెలుసుకోవాలి, తెలియచెప్పాలి. ఇలా ప్రతి ఒక్క దాంట్లో ముందుండాలి. ఇప్పటి వరకు మనం నేర్చుకోవడం ఎలాగో నేర్చుకున్నాం కదా! అన్నిటికి ఆ కృతజ్ఞతలు తెలుపుకుందాం. అలాగే మన గురువుగారికి మనసులో కృతజ్ఞత తెలుపుకుంటూ జస్ట్ చివరిగా ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే శ్వాస మీద ధ్యాసతో ఎంతైనా ఏదైనా నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకోవడం ఎలాగో మనకు గురువుగారు చెప్పారు. ఎలా ధ్యానం చేస్తూ, ధ్యాన పద్ధతిలో, స్వాధ్యాయంతో, సజ్జన సాంగత్యంతో, శాకాహారాన్ని భుజిస్తూ హాయిగా భౌతిక జీవితం ఒక పక్క నడుపుకుంటూనే ఆధ్యాత్మికంగా కూడా మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే రెండిటికి కరెక్ట్‌గా అంతేకాని ఏది ఇక్కడ వదిలేయాల్సిన అవసరం లేదు. అని ఇంతగా మనకి వెసులుబాటుతనం మనకి ఇచ్చి, ప్రైవసీ ఇచ్చి, స్వాతంత్రం ఇంత ఇచ్చి నేర్పించిన గురువు మన గురువుగారు ఒక్కరేనండి. ఇంతగా మనకి
స్వేచ్ఛనిచ్చి నేర్పించింది. కాబట్టి ఆ గురువుకి మనం మనసులోనే మనం వందనాలు తెలుపుకుందాం. నిరంతరం స్వాధ్యాయం, సజ్జన సంగత్యాలతో, జూమ్ సెషన్స్ తో జ్ఞానాన్ని పంచుకుంటూ నేర్చుకుంటూనే ఉంటాం ఫ్రెండ్స్. ఒక 2 పాటలతో ధ్యానం చేస్తూ ఆ ఆత్మానందాన్ని అనుభవిద్దాం. వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొనేసి శ్వాస మీద ధ్యాస చక్కగా హాయిగా కూర్చుందాం. వీలైతే పద్మాసనం వేసుకోండి. లేకపోతే కుర్చీలో, సోఫాలో మీకెలా కన్వీనియంట్ ఉంటే అలా. ఎంతసేపైనా ఇప్పుడు కాకపోతే కాసేపే. మీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ప్రతిరోజు ధ్యానం చేయండి. ధ్యాన సాధనలో ఉండండి. హాయిగా కూర్చుందాం ఫ్రెండ్స్. ఎక్కడి గురువో వచ్చి ఎరుక పరచె మనకిప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచి నేర్పే ధ్యానము. ఎక్కడి గురువో వచ్చి ఎరుక పరచె మనకిప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచి నేర్పే ధ్యానము. విడువుము మాంసాహారము, విడువుము పూజయు, విడువుము వైద్యుని మందులు, ధ్యానమే ఘనము. విడువుము మాంసాహారము, విడువుము పూజయు, విడువుము వైద్యుని మందులు, ధ్యానమే ఘనము. చదువుము సద్గ్రంథంబులు, సజ్జన సంగమ్ముల కూడి చేయుము నిత్యము విడువక ఈ ధ్యానము. ఎక్కడి గురువో వచ్చి ఎరుక పరచె మనకిప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచి నేర్పే ధ్యానము. ఎంచకు ఎవ్వరి కర్మలు, ఊహించకు చెడు తలపులు, సత్యమునే పలికి చేరు శాంతి మార్గము. మరువము రూపము నామము, మరువము ఇతర చింతనలు, మనస్సును శూన్యము చేసి పొందు సౌఖ్యము. ఎక్కడి గురువో వచ్చి ఎరుక పరచె మనకిప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచి నేర్పే ధ్యానము. చెప్పుము ధ్యానానుభవము, చేయుము ఈ ధ్యానము, కర్మలనిగి కలుగు నీకు ఆరోగ్యము. ధ్యాన దీపకాంతులతో వెలిగే జ్ఞాన భారతము, జగము దర్శింపగల్గు ముక్తిధామము. ఎక్కడి గురువో వచ్చి ఎరుక పరచె మనకిప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచి నేర్పే ధ్యానము. ఏదో గురువు వచ్చి మనకి ఈ ధ్యానం నేర్పించారు కాబట్టి ఈ రోజు ఇంతమంది ధ్యానులుగా తయారై సజ్జన సాంగత్యాలతో, స్వాధ్యాయాలతో నిరంతరం ధ్యాన జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అంత గొప్పదైన ధ్యానాన్ని చేస్తూ ఉన్నాం మనమందరం కూడా. శ్వాస మీద ధ్యాస హాయిగా సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. వందనము ప్రకృతి మాతకు వందనము. ప్రకృతి మాతకు వందనము. నిలువ నీడనిచ్చే బ్రతుకు జీవమిచ్చే భూమాతకు వందనము. నిలువ నీడనిచ్చే బ్రతుకు జీవమిచ్చే భూమాతకు వందనము. ప్రకృతి మాతకు వందనము. అమృతాన్ని ఇచ్చి ప్రాణాన్ని నిలబెట్టే గోమాతకు వందనము. అమృతాన్ని ఇచ్చి ప్రాణాన్ని నిలబెట్టే గోమాతకు వందనము. ప్రకృతి మాతకు వందనము. త్యాగ గుణమునకు గురువుగా నిలచిన వృక్ష జాతికి వందనము. త్యాగ గుణమునకు గురువుగా నిలచిన వృక్ష జాతికి వందనము. ప్రకృతి మాతకు వందనము. మిత్ర ధర్మమునకు అర్థంగా నిలచిన పక్షి జాతికి వందనము.
మిత్రధర్మమునకు అర్థంగా నిలచిన పక్షి జాతికి వందనము 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 ప్రకృతి మాతకు వందనము. తోడు నీడై ఉండి ప్రాణమాయ నిలచిన జంతు జాతికి వందనము. తోడు నీడగా ఉండి ప్రాణమాయ నిలచిన జంతు జాతికి వందనము 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 ప్రకృతి మాతకు వందనము 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 ప్రకృతి మాతకు వందనము 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 ప్రకృతి మాతకు వందనము. ఆ ప్రకృతి మాతకి, మన గురువులకి, మన జ్ఞానాన్ని అందించే ప్రతి ఒక్కరికి మనం మనసులోనే మన కృతజ్ఞత తెలుపుకుందాం. భౌతిక జీవితంలో కూడా మనకి ఎంతో మంది గురువులు ఉంటారండి. ప్రతి ఒక్క దాంట్లో మనం నేర్చుకుంటూనే ఇతరులను చూసి నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి వాళ్ళందరూ కూడా మనకు గురువులే. కాకపోతే జ్ఞానాన్ని అంటే నీ జన్మ దేనికోసం వచ్చింది? ఎందుకు ఇక్కడ ఉన్నావు? అని జ్ఞానపరంగా మనకి జ్ఞానాన్ని అందజేసే మన గురువు గారికి ఎన్ని సహస్ర వందనాలు ఎన్ని తెలుపుకున్నా తక్కువే. అలాగే ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న మీ అందరికి కూడా వందనాలు. అలాగే యూట్యూబ్ ద్వారా జూమ్ సెషన్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే మేడం, మెల్లగా హాయిగా కళ్ళ మీద నుంచి చేతులు తీసేసి 5, 4, 3, 2, 1 మెల్లగా బాహ్య స్థితికి వచ్చేద్దాం. ఇంతవరకు ధ్యానం చేసి పత్రి సార్ చెప్పిన పత్రి సార్ కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకొని మీకు అందరికీ తెలిసిన విషయాలే, కాకపోతే గుర్తు చేసుకుంటున్నాం అంతే తప్పనిచ్చి నేనేం చెప్పింది కాదు. కాబట్టి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.